1120 కాలం నాటి మధ్యమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర చూసుకున్నట్టయితే పూర్వం ఇక్కడ కొంతమంది బట్టలు ఉతుక్కుంటూ ఉండేవారు. అలా ఉతికిన బట్టలు పిండి పక్కనే ఉన్న ఒక బండ మీద ఆరేసేవారు. అలా వేసినప్పుడల్లా వేసిన వారికి కాళ్ళ నొప్పులు అలాగే జ్వరాలు వచ్చి బాధపడుతూ ఉండేవారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏందని బట్టలు ఆరేసిన దగ్గరికి వెళ్లి పరిశీలించి చూస్తే స్వామివారి ఆకారం కనిపించింది. వెంటనే తమ తప్పులు తెలుసుకొని ఆ విగ్రహానికి దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేసి అక్కడ స్వామివారిని అయితే ప్రతిష్టాపించడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే స్వామివారు నైరుతి దిక్కుగా వంగినట్టు ఉంటారు. స్వామివారిని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినా కానీ కుదరలేదు. ఇప్పటికీ కొంచెం వంగినట్టే ఉంటుంది. ఈ ఆలయంలో 360 రోజులు ధూని వెలుగుతూనే ఉంటుంది. స్వామివారికి నైవేద్యంగా రొట్టెలు, పప్పు, బెల్లం కలిపి ప్రసాదంగా అయితే పెడుతూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని పల్లకిలో గుడి చుట్టూ ఊరేగిస్తారు. అంతేకాకుండా భజనలు కూడా చేస్తారు. స్వామివారి గర్భగుడికి పక్కనే శివయ్య స్వామివారి గర్భగుడి కూడా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా బయట నంది విగ్రహం కూడా ఉంటుంది. స్వామివారి దర్శనం కంప్లీట్ అయినాక బయటకు వెళ్లే దారిలో మైసమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవడమే. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే ఈ ప్రదేశంలో మాత్రం మొబైల్ సిగ్నల్స్ అయితే అస్సలే రావు. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడాలనుకుంటే 18 కిలోమీటర్లు అయితే వెనక్కి వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.